కృతయుగంలో కశ్యప ప్రజాపతికి 13 మంది భార్యలు ఉండేవారు. వారిలో ఇద్దరు కద్రువ, వినత అనేవారు. కద్రువ, వినతలు కలిసి కశ్యప మహర్షిని కొన్ని సంవత్సరాలు పుత్రుల కొరకు సేవించారు. కశ్యప ప్రజాపతి వారు చేసే సేవలకు సంతుష్టుడై, మీకు సంతానం ఇవ్వదలిచాను, మీకు ఎటువంటి పుత్రులు కావాలనో కోరుకోండి అని కద్రువ, వినతలను అడిగాడు. కద్రువ తనకు పొడుగాటి దేహాలు, వెడల్పాటి నాలుకలు కలిగిన 1000 మంది పుత్రులు, సమానమైన బలం కలిగిన వారు కావాలని కోరుకున్నది. వినత తనకు కద్రువ కుమారుల కంటే ఎక్కువ బలం కలిగిన వారు, భుజబలం ఎక్కువగా ఉన్నవారైన ఇద్దరు మంచి కుమారుల్ని కోరుకుంది. కశ్యప మహర్షి తాను పూర్వం పుత్రకామేష్టి యాగం చేయడం వల్ల కద్రువకు 1000 మంది పుత్రుల్ని, వినతకు 2 కుమారుల్ని ప్రసాదించాడు. కశ్యప ప్రజాపతి కద్రువకు 1000 కుమారుల్ని, వినతకు 2 కుమారుల్ని ప్రసాదించి వారి గర్భాలను సంరక్షించండి అని ఆదేశించాడు. కద్రువ, వినతల గర్భాలు కాస్త అండాలుగా మారిపోయాయి. కద్రువ తన 1000 అండాలను, వినత తన 2 అండాలను కాపాడుకుంటూ వచ్చారు. 500 సంవత్సరాలు గడిచిన తర్వాత కద్రువకు శేషుడు, వాసుకి, ఐరావతుడు, తక్షకుడు, కర్కోటకుడు, ఏలాపుత్తుడు, పద్ముడు, మహాపద్ముడు అని 1000 మంది నాగులు జన్మించారు. కద్రువకు 1000 మంది పాములు జన్మించారు. వినతకు తన గర్భం నుంచి జన్మించిన 2 అండాల నుంచి ఇంతవరకు పిల్లలే జన్మించలేదు. దానితో ఆమె అసహనానికి లోనైంది. అంతేకాకుండా తన సవితి అయిన కద్రువకు పిల్లలు జన్మించారని ఈర్ష్య, అసూయలకు రెండింటికి లోనైంది. ఎంత బట్టి మనిషినైనా ఈర్ష్య, అసూయలు లోపరుచుకొని వారి వినాశనానికి దారితీస్తాయి. తాను అసహనానికి లోనై తనకు పిల్లలు జన్మించాలనే తొందరపాటుతో తన గుడ్లలో ఒక గుడ్డును వినత తన ముక్కుతో పగలగొట్టింది. ఆ గుడ్డు నుంచి పై శరీర భాగం పూర్తిగా ఏర్పడి కింద తొడలో నుంచి కింది వరకు ఉన్న భాగం లేకుండా పూర్తి రెక్కలు ఏర్పడకుండా ఒక బాలుడు జన్మించాడు. అతని శరీరం మొత్తం ఎర్రని వర్ణంతో ఉంది. అందుకే అతనికి అరుణుడు అనే పేరు వచ్చింది. అతడు జన్మించిన మొదటి నుంచి ఎంతో తీవ్రమైన వేదనను అనుభవించసాగాడు. దానికి కారణం అరుణుడు తాను పూర్ణ ఆరోగ్యవంతునిగా పూర్ణ శరీరంతో జన్మించకుండా తన తల్లే తనను ఇలా అంగవైకల్యంతో జన్మించేలా చేసిందని కోపగించుకొని, ఎవరి మీదైతే నువ్వు ఈర్ష్య, అసూయలతోని నన్ను పూర్తి శరీరం ఏర్పడకుండా చేశావో ఆ కద్రువకు 500 సంవత్సరాల దాసిగా జీవించు అని శపించాడు. వినత తాను చేసిన పొరపాటును గ్రహించింది. ఎంతో బాధపడింది. తన కుమారుని క్షమించమని ప్రాధేయపడింది. చివరికి అరుణుడు తన తల్లి మీద ఉన్న వాత్సల్యంతో, అమ్మా, నీవు చేసిన పని వల్ల నేను ఇప్పుడు అంగవైకల్యంతో జన్మించాను. ఈ 2వ గుడ్డునైనా అది దానంతట అది పగిలేంత వరకు కాపాడు. ఈ గుడ్డు నుంచి జన్మించేవాడు మహాబలవంతుడై నిన్ను నీ శాపం నుంచి విముక్తి కలిగిస్తాడని చెప్పి ఎగిరి వెళ్ళిపోయాడు. తర్వాత అనూరుడు సూర్యుని గురించి గొప్ప తపస్సు చేసి సూర్యుని రథసారథి అయి సూర్యలోకంలో నివసించసాగాడు. వినత తాను కద్రువ మీద ఈర్ష్యాసూయలకు లోనై తనకు తానే చేడు తెచ్చుకుంది. ఏ మనిషి అయినా ఇతరుల పట్ల ఉండే ఈర్ష్యాసూయలకు లొంగిపోతే అతనికి ఎప్పుడు మంచి అనేది జరగదు. కద్రువ మీద ఈర్ష్యాసూయలతోని తన గుడ్డునే పలగొట్టిన వినతకు చివరిగా లభించింది శాపం మాత్రమే. అంతేకాకుండా తన మొదటి కుమారుడు ఆమె దగ్గర లేకుండా సూర్యలోకానికి వెళ్ళిపోయాడు. ఈమె 500 సంవత్సరాలు దాస్యం చేయవలసిన శాపాన్ని గ్రహించవలసి వచ్చింది. ఎంతటి వారికైనా ఈర్ష్యాసూయలకు లోనైతే కష్టాలు తప్ప సుఖాలు అనేవి ఎదురుకావు. వినత కోరుకున్న ప్రకారం ఆమె పుత్రులు కద్రువ పుత్రుల కంటే ఎక్కువ బలవంతులు, బలశాలులు అయి ఉండాలి. అలాంటప్పుడు కద్రువ పుత్రుల కంటే వీరు ఎక్కువ కాలము గర్భవాసం చేయవలసి ఉంది. వినత అదేమీ ఆలోచించలేదు. వినత తను కోరుకున్న వరం ప్రకారం ఆలోచించడం మానేసింది. తాను కద్రువతోని తనను పోల్చుకుంది. అంటే కద్రువతో తనను కంపేర్ చేసుకొని తనకు ఎప్పుడైతే పిల్లలు పుడతారో నాకు అప్పుడే పుట్టాలన్న ఆలోచన ఆమె మధ్యలో మొదలైంది. ప్రజెంట్ జాబ్ చేసేవాళ్ళు, జాబ్స్ కోసం ట్రై చేస్తున్నవారు తమతో సమానంగా చదువుకున్న వాళ్ళకి ముందు జాబ్ వచ్చిందని, మాకు రావట్లేదని ఎప్పుడూ బాధపడకండి. మీ సామర్థ్యం బట్టే మీకు జాబ్ అనేది లభిస్తుంది తప్ప మీకంటే ముందు వచ్చిన వాడు మీకంటే ఎక్కువ సంవత్సరాలు పనిచేస్తాడని గ్యారంటీ లేదు. తర్వాత మీకు లేట్గా జాబ్ వస్తే అది అతనికంటే మీరు తక్కువ అని ఏం ఫీల్ కాకండి. ఎవరి సామర్థ్యాన్ని బట్టి వారికి జాబ్ ఉంటుంది. ఆ జాబ్ను బట్టి మీరు ఖచ్చితంగా లైఫ్లో ముందుకు సాగిపోతారు. వినత అనూరుడు చెప్పినట్టు ఆ 2వ గుడ్డును ఎంతో జాగ్రత్తతో రక్షిస్తూ ఉన్నది. ఈలోగా దుర్వాస మహర్షి శాపం వల్ల దేవతలందరూ ఐశ్వర్యహీనులయ్యారు. వాళ్ళందరూ త్రిమూర్తుల వద్దకు వెళ్ళి క్షీరసాగర మదనాన్ని చేయాలని ఆలోచనకు వచ్చారు. త్రిమూర్తులు దానికి అంగీకరించారు. క్షీరసాగరాన్ని మదించడానికి కవంగా మందర పర్వతాన్ని, తాడుగా కద్రువ యొక్క 2వ కుమారుడైన వాసుకిని నిర్ణయించుకున్నారు. క్షీరసాగరంలోకి మందర పర్వతాన్ని తీసుకువెళ్ళాలని కద్రువ యొక్క పెద్ద కుమారుడైన శేషుడు ఆ పర్వతాన్ని తన 1000 పడగల మీద ధరించి తీసుకువెళ్ళి క్షీరసాగరంలో పడేశాడు. వాసుకి తోకవైపు దేవతలు, తలవైపు రాక్షసులు పట్టుకొని క్షీరసాగరాన్ని మదించారు. మందర పర్వతం సముద్రంలో మునిగిపోకుండా ఉండడానికి శ్రీ మహావిష్ణువు పెద్ద తాబేలు రూపాన్ని ధరించి దానికి ఆధారంగా నిలిచాడు. చివరగా దేవదానవులు కలిసి సముద్రాన్ని మదించడం మొదలుపెట్టారు. సముద్రాన్ని మదించగా వారికి మొట్టమొదటి లభించింది హాలాహలం. ఆ హాలాహలాన్ని పరమశివుడు తన గొంతులో నిలుపుకొని దేవదానవుల్ని రక్షించాడు. ఏదైనా గొప్ప కార్యం చేయాలని తలిచినప్పుడు మొట్టమొదటిగా మనిషిలో ఉత్పన్నమైన నెగిటివ్ థాట్స్. ఆ నెగిటివ్ థాట్స్ ఇక్కడ హాలాహలం తర్వాతనే అమృతం పైకి వచ్చింది. మనిషి ఎప్పుడైతే తన మనసులో పుట్టిన నెగిటివ్ థాట్స్ అనేవి ముందుగా బయటకు తీసి వాటిని నిర్వీర్యం చేస్తాడో అప్పుడే అతనిలో పాజిటివ్ థాట్స్ వస్తాయి. వాటి ద్వారానే అతను అనుకున్నది జీవితంలో సాధించగలుగుతాడు. తర్వాత దేవదానవులు హాలాహలం బయటకు వచ్చిన తర్వాత దాన్ని పరమశివుడు గ్రహించాడు. చివరగా మళ్ళీ క్షీరసాగర మదనం మొదలైంది. ఈసారి లక్ష్మీదేవి, చంద్రుడు, జ్యేష్ఠాదేవి, కౌస్తుభమని, కామధేనువు, కల్పవృక్షము,
అప్సరసలు, వారుణీదేవి, శార్గ్నము, ధన్వంతరి, అమృతం అన్నీ బయటకు వచ్చాయి. అమృతాన్ని చూసిన వెంటనే దేవతలు, దానవులు అమృతం కొరకు పరిగెత్తారు. అమృతం దేవతలకు దక్కకూడదన్న కపటోపాయంతో రాక్షసులు ఆ అమృతాన్ని దొంగిలించుకొని పారిపోయారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మోహిని రూపాన్ని ధరించి రాక్షసులకు అమృతం నేను మీ ఇద్దరికి సమానంగా పంచిపెడతానని చెప్పి రాక్షసులు ఇవ్వకుండా దేవతలకు పంచిపెట్టాడు. అదే సమయంలో రాక్షసుడైన రాహువు అమృతాన్ని తాగడానికి దేవతల వరుసలో దేవతా రూపం ధరించి వచ్చి కూర్చున్నాడు. దేవతా పంక్తిలో కూర్చున్నవాడు ఒక రాక్షసుడు. అతడు ఖచ్చితంగా దేవత అయ్యే అవకాశం లేదని సూర్యచంద్రులు రాహు గురించి శ్రీ మహావిష్ణువుకు చెప్పారు. అప్పటికే రాహు గొంతులో అమృతం చేరిపోవడం వల్ల శ్రీ మహావిష్ణువు సుదర్శనాన్ని ప్రయోగించి అతని తల నుంచి శరీరాన్ని వేరు చేశాడు. అమృత ప్రభావం వల్ల అతని తల, శరీరం రెండూ జీవంతోనే ఉన్నాయి. అతని తల రాహుగా, శరీరం కేతువుగా మారిపోయింది. అప్పటి నుంచి రాహుకేతువులు సూర్యచంద్రుల మీద పగబట్టి గ్రహణాలు కల్పిస్తున్నారు. శ్రీ మహావిష్ణువు కపటోపాయం చేసి దేవతలకు అమృతం పంచాడని రాక్షసులు దేవతల మీద యుద్ధానికి దిగారు. అమృతం తాగిన శక్తితోని దేవతలు దానవుల్ని ఓడించారు. ఆ యుద్ధంలో గొప్ప పరాక్రమం కనపరిచిన వారు శ్రీ మహావిష్ణువు అవతారాలైన నరనారాయణులు. వాళ్ళే ద్వాపరయుగ చివరిలో అర్జునుడిగా, శ్రీకృష్ణుడిగా జన్మించారు. దానవుల్ని దేవతలు యుద్ధంలో పారదోలి అమృతాన్ని ఇంద్రునికి అప్పచెప్పారు. దీన్ని సురక్షితంగా రక్షింపమని చెప్పి ఎవరి స్థానాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. క్షీరసాగర మదన నుంచి జన్మించిన ఉచ్చశ్రవం ఒకరోజు సముద్రపు ఒడ్డుకు వచ్చి తిరుగుతూ ఉన్నది. అదే రోజు అక్కడికి కద్రువ, వినత సముద్రాన్ని చూడడానికని వచ్చారు. ఉచ్చశ్రవం అనేది దేవతల గురం. అది పాల వంటి నురుగుతో తెల్లగా ఎప్పుడు ప్రకాశిస్తూ ఉంటుంది. కద్రువ, వినతలు ఉచ్చశ్రవాన్ని చూసిన తర్వాత కద్రువ వినతతో, ఈ ఉచ్చశ్రవం యొక్క శరీరం మొత్తము తెల్లగా ఉన్నది, కానీ దీని తోక ఒక్కటి మాత్రము చంద్రునిలో ఉన్న మచ్చ వలె నల్లగా ఉన్నదని వినతతో అన్నది. కానీ వినత ఆ వాదనను ఒప్పుకోలేదు. చూడక్క దాని శరీరం ఎప్పటికీ ధవలవర్ణంలోనే శోభిలుతూ ఉన్నది, దాని శరీరంలో అసలు మచ్చ అనేది లేదని కద్రువతో ఉన్నది. కద్రువ ఇదే అదనుగా భావించి, ఒకవేళ దాని తోక నల్లగా ఉంటే నువ్వు నా దాసివావు, లేకుంటే దాని శరీరంలో ఏ భాగం కూడా నల్లగా లేకపోతే నేను నీకు దాసినైతానని పందెం వేసుకున్నారు. వినత కూడా అందుకు ఒప్పుకున్నది. ఇప్పుడే వెళ్ళి చూసొద్దాం దాన్ని వినత కద్రువతో అనగా, కద్రువ ఇప్పుడు సాయం సమయం కావస్తున్నది, మన భర్త సంధ్యావందనాది కార్యక్రమాలు చేసుకునే వేలైంది, ముందు మనం మన భర్త దగ్గరికి వెళ్దామని ఆ రోజు ఇంటికి వెళ్ళారు. ఎలాగైనా వినతను దాసిని చేసుకోవాలనే ఆలోచనతో కద్రువ తన పిల్లలైన పాముల దగ్గరికి వచ్చి, నేను మీ సాయాన్ని అర్థిస్తున్నాను, ఒక తల్లిగా నా గౌరవాన్ని మీరు నిలబెట్టాలి. ఈరోజు వినత నేను ఒక పందెం వేసుకున్నాం. మీరు కనుక ఉచ్చశ్రవం యొక్క తోకను పట్టుకొని దాన్ని నల్లగా చేయగలిగితే వినత నాకు దాసి అవుతుంది, లేకపోతే నేను వినతకు దాసి అవుతాను. తక్షణం కర్తవ్యంగా మీరు ఉచ్చశ్రవం తోకను పట్టుకొని దాని తోకను నల్లగా చేయండి అని చెప్పింది. కద్రువతోని ఆమె పిల్లల్లో కొంతమంది, ఇది నీతిరహితం, ఎక్కడైనా తల్లి చెప్పిందని అధర్మానికి ఒడగట్టడం మా వల్ల సాధ్యం కాదు, ఇలా అధర్మం చేసి మేము లోకంలో కలంకితం కావాలని అనుకోవట్లేదని కద్రువతో అన్నారు. వెంటనే కద్రువ కోపంతో, లోకంలో కన్నపిల్లలు కన్నతల్లి యొక్క కోరికలను నెరవేరుస్తారు, ఆమెకు బాసటగా నిలుస్తారు. నేడు మీరు నా ఆజ్ఞను ఉల్లంఘించి నా మనసులో ఎంతో ఉజ్వలమైన మంటల్ని రేపారు. ఏ విధంగా అయితే నా మనసులో మంటలు చెలరేగాయో అలాగే పరీక్షిత్తు మహారాజు కుమారుడైన జనమేజయుడు చేసే సర్పయాగంలో మీరంతా పడి మరణించండి అని శపించింది. వెంటనే తల్లి శాపానికి భయపడి కొంతమంది మేము ఈ కార్యాన్ని తప్పకుండా నెరవేరుస్తామని చెప్పారు. కద్రువ మాట ప్రకారం ఆమె పుత్రులో కర్కటకుడు అనేవాడు ఉచ్చశ్రవం యొక్క తోకను చుట్టుకొని దాన్ని నల్లగా కనిపించేలాగా చేశాడు. మరునాటి ఉదయం కద్రువ, వినత ఉచ్చశ్రవాన్ని చూడడానికి సముద్రానికి వెళ్లారు. ఉచ్చశ్రవం యొక్క తోక నల్లగా కనబడేసరికి పందెం ప్రకారం కద్రువకు వినత దాసి అయింది. ఆనాటి నుంచి కద్రువ చెప్పిన పనులను వినత చేస్తూ ఆమెకు దాసిగానే పనిచేస్తూ ఉంది. ఈలోగా 500 సంవత్సరాలు గడిచిపోయాయి. 500 సంవత్సరాలు గడిచిన తర్వాత వినత యొక్క రెండవ గుడ్డు పగిలి అందులో మనస్సు, వాయుదేవుని వంటి వేగం కలిగిన వాడు, పరమశివుని వంటి శౌర్యవంతుడు, విష్ణువంశ అయిన గరుత్మంతుడు జన్మించాడు. అతడు ఆకాశాన్ని, స్వర్గ, మధ్య, పాతాల అన్ని లోకాలను తిరిగి వచ్చి తన తల్లి ఎదుట వచ్చి నిలుచున్నాడు. ఇంతటి బలశౌర్యవంతుడు ఎప్పటికైనా నా కుమారులకు హాని కలిగించేవాడని కద్రువ తలిచి, నీ తల్లి నాకు దాసి అయినది కాబట్టి నువ్వు కూడా దాసునివే, నీవు నా పిల్లల్ని భుజాన్ని ఎక్కించుకొని అన్ని లోకాలను తిప్పి చూపించమని ఆజ్ఞాపించింది. గరుత్మంతుడు కూడా పెదతల్లి చెప్పిన ఆజ్ఞను పాటిస్తూ అన్ని లోకాలలో పాములను తిప్పుతూ ఉన్నాడు. ఒకనాడు గరుత్మంతుడు పాములను తన భుజాన ఎత్తుకొని సూర్యలోకం వరకు ఎగిరిపోయాడు. గరుత్మంతుడు ఎంతో శక్తి సంపన్నుడు కాబట్టి అతనికి సూర్యుని వేడిమి ఏమీ చేయలేకపోయింది. కానీ పాములు మాడిపోయాయి. వెంటనే గరుత్మంతుని శరీరం నుంచి భూమి మీద కింద పడిపోయి కద్రువ వినత కుమారుడైన గరుత్మంతుని తూలనాడింది. గరుత్మంతుని ఎంతో కొప్పడి వెంటనే ఇంద్రుని పూజించి తన కుమారుల్ని స్వస్థతల్ని చేసుకుంది. కద్రువ వినతను గరుత్మంతుని దాసుల కంటే హీనంగా చూడడం గరుత్మంతునికి ఎందుకో నచ్చలేదు. తన శౌర్యాన్ని, బలాన్ని తెలుసుకున్న గరుత్మంతుడు తాను కద్రువకు ఎందుకు దాసినిగా ఉన్నానన్న ఆలోచన వచ్చింది. బాగా శక్తివంతుడైన సామర్థ్యం కలిగిన వ్యక్తి తాను తనకంటే తక్కువ వారి యందు సేవాభావంతో పనిచేసేటప్పుడు అతని మనసులో ఈ బాధ ఉత్పన్నం అవడం సహజమే. ఎందుకంటే మీ స్టాండర్డ్స్ మీకు తెలిసినప్పుడు మీరు మీకంటే తక్కువ వాడి దగ్గర పని మనిషి లెక్క కూలి వానిలాగా పనిచేయడం మీకు ఎంత బాధ కలిగిస్తుందో గరుత్మంతునికి అంతకంటే ఎక్కువ బాధ కలిగింది. ఒకనాడు వినత దగ్గరికి వెళ్ళి, అమ్మ, నేను నా బలంతో ఎన్నో పర్వతాలను పిండిలాగా చేయగలను, నా మనస్సు ఎంత వేగంతో ఏ లోకంలో చేరాలని కోరుకుంటానో అంత వేగంతో నా లోకాలన్నింటినీ చేరుకోగలను, అంతేకాకుండా నా చేతి గోర్లతోని ఎన్నో పర్వతాలను సైతం చీల్చి చెండాడగలను, అటువంటి నేను
ఈ నీచులైన పాములను మోయడానికి కారణం ఏమిటి తల్లి అని అడిగాడు. వినత తాను కద్రువతో వేసిన పందెం గురించి, తాను ఆ పందెంలో ఓడిపోవడం వల్లనే కద్రువకు దాసి అయినానని విషయమంతా చెప్పింది. ఈ దాసితనం నుంచి నాకు నువ్వు విముక్తి కలిగిస్తావని నీ అన్న అనూరుడు నాకు చెప్పాడు. నిజానికి నేను ఇట్లా దాసిని అవుతానని నీ అన్న అనూరుడే నాకు శాపమిచ్చాడు. నేను చేసిన పొరపాటు వల్ల ఈనాడు నేను ఇన్ని కష్టాలు పడుతున్నాను అని చెప్పింది. మనిషి తాను చేసే పొరపాట్ల వల్లనే కష్టాలు పడతాడు తప్ప తనకు ఎదుటివారు కష్టాలు ఇస్తున్నారని, వారి ద్వారా నేను బాధపడుతున్నానని ఎప్పుడు అనుకోవద్దు. ఎందుకంటే మన మనస్సు మన నియంత్రణలో లేనప్పుడు ఖచ్చితంగా మనం కష్టాల పాలే అవుతాం. మనిషి తాను చేసే పని ధర్మబద్ధమైతే అతనికి భగవంతుడు ఎల్లవేళ రక్షణ కలిగిస్తూ ఉంటాడు. మనసులో ధర్మం ఉండి భగవంతునిపై భక్తి కలిగి చేసే కర్మలు అన్నీ మంచి కర్మలే అయినప్పుడు భగవంతుడు అతనికి తప్పకుండా సహాయం చేస్తాడని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. వినత తన దాసితనం గురించి, తనకు కలిగిన శాపం గురించి, తాను పందెంలో ఓడిపోవడం వల్ల కద్రువకు దాసి అయిన విషయం గురించి గరుత్మంతునికి చెప్పింది. గరుత్మంతుడు కూడా తన తల్లి దాసిగా ఉండడం ఏమాత్రం సహించలేకపోయాడు. ప్రపంచంలో ఏ కుమారుడైనా, ఏ కొడుకైనా, ఏ పిల్లలైనా తమ తల్లి ఒక దాసిగా ఉండడానికి ఎవరు ఒప్పుకోరు. తన తల్లి స్వతంత్రాలుగా ఉండడానికే ఒప్పుకుంటాడు. గరుత్మంతుడు కూడా అదే ఆలోచించి ఒకనాడు కద్రువ ఆమె పిల్లలు కలిసి ఉన్న క్షణంలో నేను నా తల్లిని ఆమె దాస్యం నుంచి విముక్తి చేయాలని కోరుకుంటున్నాను. దీని కొరకు మీకు ఏం కావాలనే తెచ్చిస్తాను. అవి స్వర్గంలో ఉన్న కానీ బ్రహ్మాండంలో ఏ ప్రదేశంలో ఉన్నా దాన్ని తెచ్చి మీకు ఇవ్వడానికి నేను ఏం పని చేయాలో చెప్పండి అని అడిగాడు. కద్రువ తన పిల్లలు అమరులు కావాలన్న కోరికతో, నీవు నిజంగా నీ తల్లి దాస విముక్తిని కోరుకుంటే మాకు స్వర్గంలో ఉన్న అమృతాన్ని తీసుకువచ్చి నాకు ఇచ్చివేయని చెప్పింది. గరుత్మంతుడు సరే, అలా అయితే స్వర్గం నుంచి అమృతాన్ని తీసుకువచ్చి మీకు ఇచ్చి నేను నా తల్లి దాస్యం నుంచి విముక్తులం అవుతామని చెప్పి ఎగిరిపోయాడు. గరుత్మంతుడు వినతాదేవి దగ్గరికి వెళ్ళి, అమ్మా, నేను దాసీతనం నుంచి విముక్తి చెందాలని, నేను స్వర్గానికి వెళ్ళి అమృతం తేవాలని నిర్ణయించుకున్నాను. నా సప్తి తల్లి కద్రువ కోరిక ప్రకారం నేను ఇంద్రుని దగ్గర నుంచి అమృతాన్ని తెచ్చి నాకు దాసితనం నుంచి విముక్తి కలిగిస్తాను తల్లి అని చెప్పాడు. వినత తన కుమారుడు తనను దాసితనం నుంచి విముక్తి కలిగిస్తాడని చెప్పడంతో ఆనందపడింది. వెంటనే గరుత్మంతుని ఆశీర్వదించింది. నీ రెక్కల జంటను వాయుదేవుడు, నీ శిరస్సును అగ్నిదేవుడు, నీ శరీరాన్ని మొత్తం సూర్యదేవుడు రక్షించుగాక అని చెప్పి ఆశీర్వదించింది. గరుత్మంతుడు, తల్లి నేను అమృతం తేవడానికి నాకు సరైన బలం లేదు, నాకు ఆకలిగా ఉంది, ఏదైనా భోజనం పెట్టు తల్లి అని అడిగాడు. గరుత్మంతుడు మాంసాహారుడు కాబట్టి వినత అతనికి ఒక మార్గాన్ని సూచించింది. సముద్రపు చివరన కొందరు వేటగాళ్ళు ఉంటున్నారు. వాళ్ళు భూదేవికి ఎంతో భారంగా ఉండి భూమాతకు జుగుప్స కలిగిస్తున్నారు. నీవు వెళ్ళి వారందరినీ భక్షించమని వినతాదేవి గరుత్మంతునికి చెప్పింది. కానీ ఒక్కటి గుర్తుంచుకో కుమారా, నీవు వాళ్ళందరినీ తినేటప్పుడు బ్రాహ్మణుని మాత్రం వదిలిపెట్టు అని చెప్పింది. అమ్మ, బ్రాహ్మణుని ఎలా కనిపెట్టాలని గరుత్మంతుడు అడిగాడు. నీవు వారందరినీ మింగేటప్పుడు ఎవడైతే నీ గొంతు నుంచి కిందికి పోకుండా ఉంటాడో అతడే బ్రాహ్మణుడు. అతన్ని నీవు ఎటువంటి భయం లేకుండా పూజించి అతన్ని బయటకు వదిలిపెట్టు అని చెప్పింది. గరుత్మంతుడు అలాగే చేస్తానని సముద్రపు ఒడ్డుకెళ్ళి నిషాదులందరినీ అమాంతం తన నోటిలో వేసుకొని మింగబోయాడు. అప్పుడు అతని గొంతులో ఒక మనిషి లోపలికి పోకుండా అడ్డుగా నిలిచాడు. వెంటనే గరుత్మంతుడు తల్లి చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకొని, నా గొంతులో ఎవరైనా బ్రాహ్మణుడు ఉంటే వెంటనే బయటకు వచ్చేయండి అని అడిగాడు. దానికి ఆ గొంతు లోపల ఉన్న బ్రాహ్మణుడు, నేను బ్రాహ్మణుడినే కానీ నా భార్య ఒక నిషాద కన్య, ఆమెను వదిలి నేను ఎలా రాగలను అని గరుత్మంతునితో చెప్పాడు. గరుత్మంతుడు, బ్రాహ్మణులతో ఉన్న ప్రతి ఒక్కడు పవిత్రుడే అవుతాడు, నీవు నీ భార్యతో కలిసి బయటకు వచ్చి అని చెప్తాడు. గరుత్మంతుని మాట ప్రకారం ఆ బ్రాహ్మణుడు తన భార్యతో కలిసి బయటకు వచ్చి తనకు నచ్చిన చోటుకి వెళ్ళిపోయాడు. గరుత్మంతుడు ఆ బోయలందరినీ భక్షించి తిరిగి తన తండ్రి అయిన కశ్యప మహర్షి దగ్గరికి వచ్చాడు. గరుత్మంతుడు తన తండ్రి అయిన కశ్యప మహర్షి దగ్గరికి వచ్చి, తండ్రి, నా తల్లి చెప్పిన బోయలను తిన్నా కానీ నా కడుపు ఇంకా నిండడం లేదు, నాకు ఇంకా ఆకలిగా ఉందని ఏదైనా ఆహారాన్ని ప్రసాదించమని చెప్పాడు. దానికి కశ్యప మహర్షి పూర్వం విభావసుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి సుప్రతికుడు అనే ఒక తమ్ముడు ఉన్నాడు. విభావసుడు తన తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తిని తాను ఒక్కడే అనుభవించడం సుప్రతికుడు సహించలేక ఆస్తిలో తన భాగం తనకి ఇమ్మమని అడిగాడు. కానీ విభావసుడు ధనం మీద ఆసక్తితో, నీకు తల్లిదండ్రి ఆస్తిలో ఎటువంటి భాగం లేదు, ఈ ఆస్తి అంత నాదే అని సుప్రతికునితో గొడవకు దిగాడు. దానికి సుప్రతికుడు, బ్రాహ్మణ వంశంలో పుట్టి అబద్ధం ఆడడానికి నీకు ఎంత ధైర్యం, వెంటనే నువ్వు పెద్ద ఏనుగుగా మారిపో అని చెప్పించాడు. తననే శపించిన తన తమ్ముడైన సుప్రతికుని విభావసుడు కూడా, నీవు కూడా ఒక పెద్ద తాబేలుగా మారిపో అని చెప్పించాడు. వారు ఒకరికొకరు శాపాలు ఇచ్చుకున్నప్పటికీ ఏనుగు రూపంలోనూ తాబేలు రూపంలో ఉన్న వారిద్దరూ ఇప్పటికీ అదే వైరాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. నీవు వెళ్ళి వారిద్దరిని భక్షించు. వారు హిమోత్పర్వత ప్రాంతాలలో ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ఏనుగులందు అన్నిటికంటే పెద్దగా ఉన్న ఏనుగు విభావసుడు, అక్కడున్న తాబేలలో అన్నిటికంటే పెద్దగా ఉన్న తాబేలు సుప్రతికుడు. వారిని నువ్వు తొందరగా గుర్తించడానికి ఇంకొక సూచన కూడా ఇస్తున్నాను. వారిద్దరు ఎప్పుడు గొడవ పడుతూ పర్వత ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటారు. నీవు వెళ్ళి వారిద్దరిని భక్షించి నీ ఆకలి తీర్చుకో అని చెప్పాడు. వెంటనే గరుత్మంతుడు హిమాలయాలకు వెళ్ళి గొడవ పడుతున్న సుప్రతిక విభావసులను తన రెండు చేతులతో పట్టుకొని ఎగిరిపోయాడు. గరుత్మంతుడు తాబేలు ఏనుగు రూపాలలో ఉన్న సుప్రతీకుడు విభావసుల్ని పట్టుకొని ఆకాశంలో ఎగురుతూ ఉన్నాడు. ఎగురుతూ అతడు ఆలంబం అనే తీర్థానికి వచ్చాడు. ఆలంబం అనే తీర్థంలో రోహిణం అనే ఒక పెద్ద వృక్షం ఉన్నది. దాని యొక్క కొమ్మ 100 యోజనాలు వెడల్పు విహరించి ఉంది. గరుత్మంతుని చూసిన ఆ కొమ్మ భవిష్యత్తులో ఇతడు విష్ణుమూర్తికి వాహనం కాబోతున్నాడని తలిచి, ఓ గరుత్మంత, నీవు నా కొమ్మపై ఉండి విశ్రాంతి తీసుకో. ఆ 2 జీవులను నా కొమ్మపై ఉండి నువ్వు భక్షించు. నీకు సేవ చేసే అదృష్టాన్ని నాకు కల్పించు అని కోరుకున్నాడు.
గరుత్మంతుడు ఆ వృక్షం యొక్క కొమ్మ మీద కాలు పెట్టగానే ఆ వృక్షం యొక్క కొమ్మ విరిగిపోయింది. ఆ వృక్షం యొక్క కొమ్మను ఆనుకొని తలకిందులుగా తపస్సు చేస్తున్న 60,000 మంది చిన్న చిన్న మునులను గరుత్మంతుడు చూశారు. వాళ్ళు మనిషి బొటన వేలు అంత పరిమాణం కలిగే ఉన్నారు. ఆ కొమ్మ ఎక్కడ కింద పడితే ఆ ముళ్ళ తపస్సుకు భగ్నం కలుగుతుందో అని తలిచి గరుత్మంతుడు ఆ కొమ్మను తన నోటి అందు పట్టుకొని తిరిగి ఎగురుకుంటూ తన తండ్రి అయిన కశ్యప మహర్షి దగ్గరికి వచ్చాడు. కశ్యప మహర్షి గరుత్మంతుని అతని నోటిలో ఉన్న ఆ కొమ్మను పట్టుకొని వేలాడుతున్న ముళ్ళను చూసి, ఓ మహర్షులారా, ఈ గరుత్మంతుడు మీకు ఎక్కడ బాధ కలుగుతుందో అని ఆ కొమ్మను తన నోటిలో పట్టుకొని చాలాసేపటి నుంచి వేచి చూస్తున్నాడు. దయచేసి మీరు ఈ కొమ్మను వదిలి వెళ్ళిపోండి అని అర్థించాడు. ఆ మహర్షులంతా గరుత్మంతుని దీవించి, నీవు కోరుకున్న కార్యం తప్పక సిద్ధిస్తుంది, మాకు హాని కలగకుండా ఈ కొమ్మను నీ నోటి అందు ఇంతసేపు ధరించినావు కనుక నీకు విజయం ప్రాప్తిస్తుందని ఆశీర్వదించి వెళ్ళిపోయారు. తర్వాత ఆ కొమ్మను ఎక్కడ పారవేయాలని గరుత్మంతుడు తన తండ్రి అయిన కశ్యపుని అడిగాడు. అప్పుడు కశ్యపుడు, హిమాలయ కొండ ప్రాంతంలో నిష్పురుషం అనే ఒక గుహ ఉన్నది, ఆ గుహలో ఈ కొమ్మను వదిలిపెట్టు, అక్కడే ఈ రెండింటిని భక్షించి నీ ఆకలి తీర్చుకొని చెప్పి వెళ్ళిపోయాడు. గరుత్మంతుడు ఆ కొమ్మను తీసుకువెళ్ళి నిష్పురుష ప్రాంతంలో వదిలివేసి ఆ ఏనుగును తాబేలును రెండింటిని భక్షించాడు. గరుత్మంతుడు వాటిని మింగివేయడంతో ఇంతవరకు తాబేలుగా ఏనుగా ఉన్న ఇద్దరు అన్నదమ్ములు శాపవిముక్తి చెంది మామూలు మునుల రూపాన్ని ధరించారు. వారు గరుత్మంతుని ఆశీర్వదించి తిరిగి ఇంతకుముందు తమ మధ్య వచ్చిన గొడవను మర్చిపోయి ఆనందంగా ఉన్నారు. బోయలను తాబేలును ఏనుగును తిన్న గరుత్మంతుడు తనకు అపారమైన శక్తి లభించడంతో స్వర్గంపైకి దండెత్తాడు. స్వర్గంపైకి ఎవరో దండయాత్రకు వస్తున్నారని ఇంద్రునికి తెలిసింది. అతడు తన కులగురువైన బృహస్పతిని సంప్రదించి ఈ రానున్న విపత్తు కారణం ఏమిటని అడిగాడు. అప్పుడు బృహస్పతి, ఇంద్ర, నీ మీదకు దాడికి వచ్చేవాడు కశ్యప ప్రజాపతికి వినతకు జన్మించిన గరుత్మంతుడు. అతడుని తప్పకుండా జయిస్తాడు. ఎలా అంటావా? పూర్వము కశ్యప ప్రజాపతి పుత్రకామేష్టి యాగం చేయాలని సంకల్పించినప్పుడు నీవు నీ శక్తి అనుసారము అక్కడికి ఆ యాగ సమితులను తీసుకుని వెళ్ళావు. అదే యాగానికి బుడన వేలంత పరిమాణం కలిగిన వాలకీలులైన 60,000 మంది మహర్షులు రాగా వారిని చూసి నీవు పరిహాసం ఆడావు. దానికి ఆ మహర్షులంతా కోపించి, ఇంద్రసింహాసనాన్ని అధిష్ఠించాలన్న గర్వంతో మమ్మల్ని హేళన చేశావు ఇంద్ర, ఇప్పుడు జన్మించేవాడు ఖచ్చితంగా రెండవ ఇంద్రుడు అవుతాడని, నీ పదవిని అతడు లాక్కుంటాడని చెప్పించారు అని చెప్పాడు. నీవు పరిహసించిన వాలకీలులనే మహర్షులు నీ మీద కోపంతో ఇంద్రుడి కంటే 100 రెట్ల బలం కలిగిన వాడు, ఎప్పుడు అపజయమే ఎరుగని వాడు అయిన వాడు కశ్యప ప్రజాపతికి పుత్రుడిగా జన్మించబోతున్నాడు, అతడు మరొక ఇంద్రుడు అవుతాడని నిన్ను చెప్పించారు. కానీ నీవు చేసిన కార్యానికి కశ్యప ప్రజాపతిని ప్రాధేయపడగా కశ్యప ప్రజాపతి ఆ వాలకీల్య మహర్షులను శాంతింపజేసి, నాకు జన్మించే మరొక కుమారుడు ఇంద్రుడు అవుతాడు కానీ అతడు పక్షులకు ఇంద్రుడు అయ్యేటట్టు ఈ శాపాన్ని మరలించండి అని వేడుకోగా ఆ ఋషులు కూడా అదే విధంగా జరుగుతుందని ఆనాడు నీకు వరమిచ్చారు. అతడే గరుత్మంతునిగా పుట్టి ఇప్పుడు నీ దగ్గర నుంచి అమృతాన్ని తీసుకొని వెళ్దామని వస్తున్నాడు. అతడే ఇంతకుముందు తలకిందులుగా తపస్సు చేస్తున్న వాలకీల్య ఋషులను కాపాడినవాడు, ఖచ్చితంగా అతడు అమృతాన్ని తీసుకొని వెళ్తాడని చెప్పాడు. కానీ ఇంద్రుడు ఆ మాటకు ఒప్పుకోలేదు. ఎలాగైనా గరుత్మంతుని యుద్ధంలో ఓడించాలని తన సేనను సమాయత్తం చేశాడు. గరుత్మంతుని శక్తి ముందు ఇంద్రుని సేన ఏమాత్రం నిలవలేకపోయింది. అతడు అమృతం ఉండే ప్రదేశానికి రానే వచ్చాడు. అమృతాన్ని ధరించి ఉన్న ప్రదేశంలో 2 యాంత్రిక పాములను చూసి వాటిని ధ్వంసం చేసి అమృతాన్ని గైకొని తన తల్లి దగ్గరికి రావడానికి బయలుదేరాడు. ఇదే అదనుగా భావించి ఇంద్రుడు గరుత్మంతుని మీద తన వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. గరుత్మంతుడు ఆ వజ్రాయుధాన్ని ప్రయోగించి, నీవు ఇంద్రుని ఆయుధానివి, నిన్ను అగౌరవపరచడం నాకు ఇష్టం లేదు, కాబట్టి నీవు నీ శక్తినంతటిని నా శరీరం మీద ఉన్న ఒక్క ఈక మీద చూపించమని చెప్పాడు. ఆ ఇంద్రుని వజ్రాయుధ దాటికి గరుత్మంతుని శరీరం నుంచి కేవలం ఒక ఈక జారి నేల మీద పడిపోయింది. అప్పుడు దేవతలంతా కలిసి గరుత్మంతుని సుపర్ణుడని కీర్తించారు. శ్రీ మహావిష్ణువు గరుత్మంతుని అతడు అమృతం తేవడానికి సన్నద్ధమైన మొదటి క్షణం నుంచి గమనిస్తూనే ఉన్నాడు. వెంటనే గరుత్మంతుని ఆపి, గరుత్మంతా, నీవు కావాలనుకుంటే అమృతాన్ని ఇక్కడే తాగవచ్చును కదా, ఈ అమృతాన్ని తాగి నీవు కద్రవ కుమారులందరినీ భస్మం చేయవచ్చును కదా అని అడిగాడు. దానికి గరుత్మంతుడు, ప్రభు, నేను అమృతం తీసుకొని వెళ్ళడానికే వచ్చాను కానీ తాగడానికి రాలేదు. ఈ అమృతాన్ని నేను నా సవతి తల్లికి ఇచ్చి నా తల్లి నేను దాస్యం నుంచి విముక్తి అవుతాం. ఈ కోరిక తప్ప నా మనసులో మరొక కోరిక లేదు స్వామి అని శ్రీ మహావిష్ణువుకు తన కోరికను విన్నవించాడు. శ్రీ మహావిష్ణువు కూడా గరుత్మంతునికి నిష్పదమైన కోరికను చూసి ఎంతో ఆనందించాడు. నీకు నేను ఒక వరాన్ని ఇవ్వదలిచాను గరుత్మంతా, నీవు ఇప్పటి నుంచి నిన్ను నా వాహనంగా చేసుకుంటాను, నా ధ్వజం కూడా నీ ధ్వజమే అవుతుందని చెప్పి వరం ఇచ్చాడు. అలాగే నీకు మరొక వరాన్ని ఇవ్వదలిచాను, కోరుకోమని అడిగాడు. దానికి గరుత్మంతుడు, ప్రభు, మీరు కనుక నాకు ఒక వరం ఇవ్వదలుచుకుంటే అమృతం తాగకుండానే నాకు చావు, ముసలితనము అనేవి రాకుండా చూడండి ప్రభు, ఎప్పుడు మీ పాదపద్మాలను చూసుకుంటూ నేను నా జీవితాన్ని ధన్యం చేసుకుంటాను అని కోరుకున్నాడు. ఈ కోరికను శ్రీ మహావిష్ణువు అంగీకరించి అతనికి వరమిచ్చాడు. అదే సమయానికి ఇంద్రుడు అక్కడికి వచ్చాడు. ఇంద్రుడు శ్రీమన్నారాయణతోని గరుత్మంతునితోని ఈ విధంగా చెప్పాడు. ఈ అమృతం కానీ కద్రవ కుమారులైన పాములకు చెందితే వారు అమరులైపోతారు. లోకంలో ఎంతో విషయాన్ని కలిగి ఉన్న కద్రవ కుమారులు లోకంలో ఏ జీవిని మిగలనివ్వరు. లోకంలో ఈ సృష్టి త్వరలోనే నాశనమవుతుందనడానికి వారు మాత్రమే నిదర్శనం అవుతారని చెప్పాడు. వెంటనే శ్రీమన్నారాయణుడు ఒక ఉపాయాన్ని ఆలోచించాడు. గరుత్మంతా, నీవు ఈ అమృతాన్ని కద్రవ కుమారుల ముందు పెట్టి దాస్యవిముక్తిని పొందు, ఆ తర్వాత ఇంద్రుడు వచ్చి ఈ అమృతాన్ని తీసుకొని స్వర్గలోకానికి వచ్చేస్తాడని చెప్పాడు. గరుత్మంతుడు కూడా ఇదే సబమైన నిర్ణయం అని తలిచి వెంటనే గరుత్మంతుడు ఇంద్రుడిని అదృశ్య రూపంలో తన వెంట తీసుకొని వచ్చి కద్రవ కుమారుల ముందు అమృతాన్ని పెట్టి, నేను ఇచ్చిన మాట ప్రకారం అమృతాన్ని తెచ్చి మీకు ఇచ్చాను, నేను నా తల్లి ఇప్పుడు దాస్యం నుంచి విముక్తులం అయ్యాం, దీనికి పంచభూతాలు, త్రిమూర్తులు, సూర్యుడు, చంద్రుడు అందరూ సాక్షులని చెప్పి అక్కడి నుంచి తన తల్లిని తన భుజాల మీద ఎక్కించుకొని వెళ్ళిపోయాడు.
కద్రువ కుమారులు అమృతం లభించిందన్న ఆనందంతో స్నానం చేసి ఆ అమృతాన్ని త్రాగాలని వెళ్ళిపోయారు. ఇదే అదనుగా భావించి ఇంద్రుడు ఆ అమృతాన్ని తీసుకొని స్వర్గానికి వెళ్ళిపోయాడు. స్నానం చేసి వచ్చిన కద్రువ కుమారులకు దర్భాసనం మీద ఉన్న అమృతం కనిపించకపోయేసరికి ఆ అమృతం ఉంచిన చోటును వారు తమ నాలుకలతో నాకడం మొదలుపెట్టారు. దర్భలు ఎంతో పదునుగా ఉండేసరికి వాటి నాలుకలు రెండుగా చీలిపోయాయి. నాటి నుంచి పాములకు రెండు నాలుకలు ఏర్పడ్డాయి. ఈ గరుత్మంతుని చరితాన్ని విన్నవారికి సుఖసౌఖ్యాలు, శత్రువుల నుంచి ఎటువంటి హాని జరగకుండా తాము కోరుకున్న సిద్ధి జరుగుతుందని శ్రీమన్నారాయణుడు గరుత్మంతునితో చెప్పాడు.